ఈరోజు 18వ డివిజన్లో పెద్దలు ఫ్లోర్ లీడర్ వెంకటేశ్వర గారి ఒక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజానికానికి ప్రతి ఇంటికి గారు వెళ్ళి వివరించడం జరిగింది. అదేవిధంగా సోదరులు 17వ డివిజన్ కార్పొరేటర్ టంగిరాల రామిరెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు 17వ డివిజన్కి సంబంధించిన నలుగురికి జీవనోపాధి నిమిత్తం 3 తోపుడు బండ్లు, అదేవిధంగా ఒక టిఫిన్ బండి ఈరోజు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, 17, 18 డివిజన్కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు పాల్గొంది. ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎంతో సంతోషంగా మాకు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఆయన నాయకత్వంలో జరిగినాయి అని చెప్పని మొన్నే ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి వచ్చి రిటైనింగ్ వాల్ ప్రారంభించి ఈరోజు దాదాపుగా 12 కోట్ల రూపాయలతో ఒక మంచి పార్క్ ఏర్పాటు చేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్పుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి వెళ్తుంటే వాళ్ళందరూ ఒకటే మాట, రాణి గారి తోట 2 ప్రాంతాలు గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోటగా ఉన్నాయని చెప్పి ఈరోజు ప్రజానికమే చెప్పుకుంటున్నారు, మేమే చెప్పట్లా. ప్రాంతంలో తిరుగుతుంటే మా ప్రాంతం ఇదివరకు వరదలతో, మురికి నీళ్ళతో, డ్రైనేజీలు పొంగి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఈరోజు విజయవాడ నగరంలోనే అంబేద్కర్ పార్క్ తర్వాత ఈరోజు మా ప్రాంతం ఎంతో పేరు తెచ్చుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముందుకు అందిస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మేమందరం గారా దాదాపుగా 4.5 సంవత్సరాల కాలంలో కరోనా కష్టకాలంలో గారా మేము కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, ప్రజానికం ఒక కష్టకాలంలో తిరిగితే ఈరోజు ప్రజానికం మమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నారు. ఈరోజు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ప్రతి అభివృద్ధి కార్యక్రమం గారు మేము చెప్పుకోగలం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పుకోగలదు? మొన్న రిటైనింగ్ వాళ్ళు ఓపెన్ చేస్తే నిన్నే వాళ్ళకి సంబంధించిన మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పారని చెప్పని అంటున్నారు. అంటే మీరు రాసే అబద్ధపు రాతలు జనాలు ఏమైనా నమ్ముతారా? ఆ మాట చెప్పిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి, తెలుగుదేశం పార్టీ మీడియాకి సిగ్గుండాలి. 2019లో వరదలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చినాయి వరదలు? మీరు ఆ యలంకుదురు ప్రాంతంలో కట్టినాటికి గారు వరదలు ఎందుకు వచ్చినాయి? అక్కడ నీళ్ళు ఎందుకు వచ్చినాయి? సమాధానం చెప్పాలి కదా. అవి చెప్పకుండా ఈరోజు స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ దిగజారిపోయారు. ఎందుకంటే నేను ఒక 2-3 ప్రెస్ ఇంటర్వ్యూలు చూస్తున్నా. ఆయన ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పనే విధంగా ఈరోజు ప్రజానికం ఎక్కడెక్కడ స్పందిస్తుంటే చూసి తట్టుకోలేక ఈరోజు కోపంగా ఏదైతే ఆయన ఇన్ని రోజులు దాచుకున్న కోపం ఏదైతే ఉందో ఆయన నిజ స్వరూపం ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తాను. తట్టుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఓడిపోతానని చెప్పిన మాట తట్టుకోలేకుండా ఈరోజు వ్యక్తిగత విమర్శలు, 70 ఏళ్ల గద్దె రామ్మోహన్ ఈరోజు 35 ఏళ్ల అవినాష్కి భయపడి వ్యక్తిగత విమర్శలు. నేను ఎక్కడో చూసా, వాళ్ళ తండ్రి పేరు చెప్పుకుని ఓట్లు అరుగుతున్నారు. ఈరోజు ఈ జిల్లాలో నా తండ్రి 5 సార్లు శాసనసభ్యుడిగా ఈ జిల్లాలో ఎంతో మందిని నాయకులుగా, సన్నిహితులుగా, అనుచరులుగా తీర్చిదిద్ది
ఈ రోజుకి విజయవాడ నగరంలో ఆయన చనిపోయి 5-6 సంవత్సరాలు అయినా ఈరోజు ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు లేకపోతే ఆయనకంటూ ఆయన మనుషులు ఉన్నారు కాబట్టి ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటా, మా తండ్రి చేసిన మంచి కార్యక్రమాలు చూసి నాకు ఓటైంది, ఆయనలాగా పనిచేస్తానని చెప్పి నేను చూసి నాకు ఓటైందని చెప్పి నేను చెప్పుకుంటా. నీ ఇబ్బంది ఏంటి, నీ బాధ ఏంటి? సార్ నీ గురించి ఏం చెప్పుకోవాలి? కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అని చెప్పుకోవాలా? ప్యాకాట్ ఆడతావని చెప్పి చెప్పుకోవాలా? నువ్వు ఒక బెట్టింగ్ బంగారాజు అని చెప్పి చెప్పుకోవాలా? ఏం చెప్పుకోవాలి నీ గురించి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లాగా ఆరోగ్యశ్రీ అవనివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ అవనివ్వండి, అంతకంత మించి కార్యక్రమాలు చేశారు. ఈ ప్రాంతంలో నెహ్రూ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసే విధంగా 650 కోట్లతో ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. నువ్వేం చెప్పుకోగలవు? దేశ రాజకీయాలు మాట్లాడతావు, రాష్ట్ర రాజకీయాలు మాట్లాడతావు, ప్రపంచ రాజకీయాలు మాట్లాడతావు, నియోజకవర్గం గురించి అసలు ఏం మాట్లాడవు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటావు. నీ స్థాయి ఏంటి? ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్ప ఏ రోజైనా నియోజకవర్గం గురించి మాట్లాడావా? తెద్దాం, నీ స్పీచ్లు మొత్తం తెద్దాం. అబద్ధాలు, ఇది అది చేయలేదు, ఇది చేయలేదు, మేముంటే అది చేసాం. 5 సంవత్సరాలు ఏం పీకారు మీరు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో స్వర్గపురి బ్రహ్మరాంపురంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసి జీవో ఇస్తే 2019 చివరి దాకంట వాళ్ళు వచ్చేదాకా వాళ్ళే పనిచేసి ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి ఆగిపోయింది. సిగ్గుండాలి ఆ మాట చెప్తాను, కొంచెమన్నా సిగ్గుండాలి. ఈరోజు 70 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసిన నువ్వు అబద్ధాలు చెప్తే జనం ఎందుకు నమ్ముతారు? ఏ కార్యక్రమం మేము చేసినా మేము చేద్దాం అనుకున్నాం కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, మేము చేద్దాం అనుకున్నాం కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఏ అబద్ధాలు 5 సంవత్సరాలు చెప్పి 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 నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పి ప్రజానికంగా అర్థమైపోయింది. షాదీఖానా విషయంలో అదే అబద్ధం, ఇళ్ల పట్టాల విషయంలో అదే అబద్ధం. నిన్న రెల్లి కాలనీలో దాదాపుగా 38 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 30 సంవత్సరాలు వాళ్ళ కళని మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తీర్చాం. ఆ విషయంలోనూ అదే అబద్ధం. నీ జీవితం మొత్తం నిలువున పైన నీ జుట్టు నుంచి కింద నీ కాలు దాకా అబద్ధం అని చెప్పిన ఒక విషంతో నీవు నిండిపోయావు గద్దె రామోహన్ అని చెప్పి ఈరోజు నియోజకవర్గ ప్రజానికమే చెప్పుతున్నారు. నీకు నీ అబద్ధాలకి నీ షో రాజకీయాలకి ఇంకా నియోజకవర్గ ప్రజానికం స్పష్ట పలికారు. నీకు ఆ విషయం అర్థమైపోయింది కాబట్టే దిగజారిపోయి చనిపోయిన వ్యక్తుల గురించి, సంబంధం లేని వ్యక్తుల గురించి, సంబంధం లేని మాటలు మాట్లాడుతూ నువ్వు కానివ్వండి లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఒకటే మాట రెచ్చగొట్టే విధంగా. అంటే వాళ్ళకి అర్థమైపోయింది చేతగాని తనంతో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక వాళ్ళకి అర్థమైపోయింది. ఈరోజు మేము నా స్పీచ్ చూడు, నీ స్పీచ్ చూడు, మేము ఎక్కడన్నా మేము చేసిన సంక్షేమం, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటాం. నువ్వేం చెప్పుకుంటున్నావు? ఫలానా కార్యక్రమం నేను చేశానని చెప్పని చెప్పుకుంటున్నావా? ఫలానా వాళ్ళకి మేము ఈ కార్యక్రమం చేసాం, సంక్షేమ పథకాలు చేసాం నువ్వు చెప్పుకుంటున్నావా? చెప్పుకోలేని దమ్ము లేని విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. ఈరోజు మీరేదో మైకుల్లో మాట్లాడితే లేకపోతే కొత్తగా సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ అయ్యే చూపిస్తే నువ్వు హీరో అనుకుంటే ఎవరో నమ్మట్లా.